Hi friends, welcome to our channel, one of the largest technical YouTube channels, Surya Technic Academy. In this video, we have to discuss first the coding and decoding in part 2. We have number of problems discussed in the previous video. Can you check for the in our YouTube channel, okay? So now in this video, remaining parts and then that means the remaining type of questions అనేది డిస్కస్ చేద్దాం. సో ఇంకా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి కోడింగ్ అండ్ డీకోడింగ్. బికాస్ ఆఫ్ ది జెండర్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో ఓకే, అందులో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ సబ్ టాపిక్స్ అనేవి వస్తూ ఉంటాయి క్వశ్చన్స్ అనేవి కూడా. సో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఎండ్ వరకు వాచ్ ఫర్ ది టిల్ ఎండ్, డోంట్ స్కిప్ ఫర్ ది ఎనీ ఆఫ్ ది పార్ట్. ఓకే, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, subscribe చేయండి. Do not forget for the subscription. Okay, please subscribe our channel, like this video, this season, share your friends. Okay, move on forward. My friends, can you see for this question? Okay, please listen clearly. Okay, if together is called as EGTOREETH. okay, together. Okay, then how congratulate will be called? దాన్ని మనం కోడ్ చేయమన్నాడు, చూద్దాం. TOGETHER. ఓకే ఓకే, దాన్ని ఏం చేశాడండి? EGTOR ETH TOGETHER. సో చూద్దాం, TEOG. సో చూడండి, OG ఇక్కడ ఉంది, ఎక్కడ మళ్ళీ G ఉంది. సో ఓకే, మళ్ళీ TO ఇక్కడ ఉంది, E అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అయ్యింది. సో మళ్ళీ E ఇక్కడ ఉంది, R ఉంది, TH అంటే ఇది డివైడింగ్ మెథడ్ అనమాట. సో ఓకే, ఇలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు 1 2 3 4 5 6 7 మొత్తం 8 వచ్చాయి. సో 8 వచ్చాయి కదండి. సో ఈ 8లో ఇలా 4 ఒకటి, ఇలా 4 ఒకటి డివైడ్ చేసుకోవాలి. సో అంటే ఇలా 4 డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చూడండి. సో దీన్ని డివైడింగ్ మెథడ్ అంటారు. సో TO అటు వెళ్ళింది, EG. ఓకే, మళ్ళీ TH. సో యాస్ ఇక్కడ ఎలా వెళ్తుందో అక్కడ కూడా అలాగే వెళ్తుంది. సో ఓకే, ER. ఓకే, దీన్నే డివైడింగ్ మెథడ్ అంటారు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్రాసెస్ మనం ఆ కంగ్రాచులేట్ కూడా అప్లై చేద్దాం. కంగ్రాచులేట్. ఓకే, కంగ్రాచులేట్. సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఓకే, మొత్తం 12. ఓకే, మొత్తం 12. సో ఇప్పుడు మనం 6 కింద డివైడ్ చేయాలి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఓకే, మొత్తం ఇలా 6 కింద 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. సో ఓకే, లేకపోతే 4 కింద డివైడ్ ఇప్పుడు ఆడిక్కడ ఏ ప్రాసెస్లో వెళ్ళాడో అదే ప్రాసెస్లో వెళ్ళాలి. సో అందుకే ఈ మిస్టేక్ చేశాను అనమాట ఇప్పుడు. సో ఓకే, మనం ఇక్కడ ఈక్వల్ చేసుకున్నాడు కదా, అక్కడ కూడా ఈక్వల్ చేసుకుందాం అంటే కుదరదు. వీడు 4 పార్ట్స్ వెళ్ళినప్పుడు మనం కూడా 4 పార్ట్స్లోనే వెళ్ళాలి. ఓకే, ఫోర్ సరిపోయిందా? ఓకే, 4 12 వచ్చే మొత్తం. సో ఓకే, ఎప్పుడు కూడా క్వశ్చన్లో ఉన్నటువంటి ఆడిచ్చేటువంటి కోడింగ్ మెథడ్ ఎలాగైతే చేశాడో మనం కూడా సేమ్ అదే కేటగిరీలో వెళ్ళాలి. సో ఈ కోడింగ్ మెథడ్లో ఇటువంటి డివైడింగ్ మెథడ్కి వచ్చేటప్పటికల్లా ఇందులోనే మనం ఎక్కువగా ఫాల్ట్ అనేది చూస్తాం, ఎక్కువ మిస్టేక్స్ అనేది కూడా మీరైనా కదా నేను కూడా చేయొచ్చు ఒకసారి. సో అందుకే ఇప్పుడు చేసి మరీ చూపించాను మీకు. సో ఓకే, సో ఇప్పుడు అప్పుడు మీకు ఇక్కడ ఏ ప్రాసెస్ అయితే ఉందో అదే ప్రాసెస్ అక్కడ అప్లై చేస్తారు. సో TO అంటే సో NG అంటే GNCO. ఓకే, ఇప్పుడు మళ్ళీ RA
TU. Okay. Okay. LATE. ఓకే, ఇప్పుడు చూడండి. సో అప్పుడు మీకు ఇక్కడ ఆడు ఏదైతే ప్రాసెస్ అనేది ఫాలో అయ్యాడో ఆ ప్రాసెస్సే మీరు ఇక్కడ అప్లై చేస్తారు. అలా కాకుండా మీరు ఈక్వల్ పార్ట్గా అంటే ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేయాలి కదని చెప్పి 6 తీసుకొని డివైడ్ చేశారనుకోండి, ఈ యొక్క ఫార్ములా ఈ యొక్క లాజిక్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అవుతుందా? నహి. సో అప్లికేబుల్ అవ్వదు. సో ఇక క్లియర్. సో ఇక్కడ అప్లికేబుల్ అవ్వదు అప్పుడు. సో దట్ టు వీ కెన్ మూవ్ ఓన్లీ ఫర్ దిస్ టైప్ ఆఫ్ లాజిక్ యూ కెన్ యూస్. సో అది ఏ లాజిక్ అయితే ఫాలో అయ్యాడో మనం కూడా సేమ్ లాజిక్ ఫాలో అవ్వాలి. ఇది మట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎనీ ఎగ్జామినేషన్, సో ఆన్ యువర్ ప్రిపరేషన్, ఓన్ ప్రిపరేషన్ ఎనీ ఆఫ్ దే, సో ఆడు ఏ లాజిక్ అయితే ఫాలో అయ్యాడో మనం కూడా అదే లాజిక్ ఫాలో అవ్వాలి. సో అంతమించి ఇంకేం కాదు. సో చూడండి, ఆప్షన్స్ ఏమైనా ఉందా? GNCOUTRAETLA. సో ఇది కాదు. ఆప్షన్ బి GNCOUTRAETLA. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో రిమైనింగ్ ఆప్షన్స్ గలతి. ఆప్షన్ బి హెస్ ఏ ఆన్సర్ है. సో ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్. మూవ్ ఆన్ ఫార్వర్డ్. అర్థమైంది కదా, క్లియర్ కదా. సో అది ఏదైతే ప్యాటర్న్ ఉందో సో డివైడ్ చేసాము, సో మూవ్ అనేది అయ్యాము. సో అదే అప్లికేషన్ అనేది రిమైనింగ్ దానికి కూడా మనం ఇచ్చుకున్నాం. ఓకే, లుక్ ఆన్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్. మై ఫ్రెండ్స్, కెన్ యూ సీ ఫర్ దిస్ క్వశ్చన్? సో మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇఫ్ రిక్వెస్ట్ ఈజ్ కోడ్ హ్యాస్ S2 or 5 2 okay TQ, then how retest will be called? ఓకే, సో ఎలాగా హౌ? సో ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పినటువంటి క్వశ్చన్ యొక్క కేటగిరీ ఇది. సో ఓకే, 5 2 STQ. ఓకే, చూద్దామా ఇప్పుడు ఈ యొక్క సమ్ అనాలిసిస్ అనేది ఎలా చేయాలో. ఓకే, రిక్వెస్ట్. ఓకే, దీనికి ఆడ ఏ విధంగా కోడ్ చేశారండి? S2 or 5. ఓకే, 5 2 TU. ఆడ మనకి ఏమి ఇచ్చాడండి? రీటెస్ట్. ఓకే, సో ఆర్ 18 S 19. సో +1 చేశాడు. ఈకేమో 2 ఇచ్చాడు. సో చూద్దాం. క్యూకేమో క్యూ అంటే క్యూఆర్ అంటే +1 చేశాడు. ఇక్కడ యూకి 5 ఇచ్చాడు, ఈకి 2 ఇచ్చాడు, ఇక్కడ ఈకి 2 ఇచ్చాడు అనుకోండి. ఎస్ తర్వాత టీ అంటే +1 చేశాడు. ఎస్టీఏ కదా, +1. TU ఇక్కడ కూడా +1 చేశాడు. ఓకే, నేను చూసానా, ఈకేమో 2 ఇచ్చాడు, యూకేమో 5 ఇచ్చాడు, ఈకి 2 ఇచ్చాడు. సో ఇది మెథడాలజీనా? ఓకే, సో ఆర్ అంటే ఎస్. ఓకే, టీ తర్వాత +1 చేశాడు యూ, ఎస్ టీ యూ. ఓకే, ఇప్పుడు యూకి 5 వచ్చింది కదండి, ఈకి 2 వచ్చింది. మనకి ఓవెల్స్ గుర్తున్నాయి కదా, ఇందాక ఫస్ట్లో చెప్పాను. AEIOU. సో ఓవెల్స్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆల్ఫాబెట్స్ అండ్ కోడింగ్ ఎనీ సిస్టమ్ ఆల్సో. దీనికి 1 2 3 4 5 ఈ యొక్క నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి 18 వచ్చినప్పుడు ఇది 19 +1 చేయాలి మనకు అర్థమైంది. కానీ ఓవెల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ఉంది. సో ఈ తర్వాత +1 చేస్తే ఎఫ్ వస్తుంది.
అవి కుదరదు ఓవెల్స్లో. ఓవెల్స్ ఎప్పుడు కూడా ఎలా అన్నమాట, ఈకి తర్వాత ఏ లెటర్ ఉందో అది ఇవ్వాలి. సో ఓకే, AEIO, ఓకే, దట్ టైప్ ఆఫ్ అనమాట. చూడండి కావాలంటే మీరు. అందుకు ఇప్పుడు ఇక్కడ వాట్స్ వచ్చి అలా ఇవ్వాలి, నెంబరింగ్ వచ్చేటప్పుడు ఇలాగనమాట. ఇక్కడ ఈకేమో 2, సో ఈకే 2 ఏనండి 2, యూ వచ్చేటప్పుడు 5, మళ్ళీ ఈ 2. ఒకవేళ ఏ వస్తే 1 ఇస్తాడు, ఐ ఇస్తే 3 ఇస్తాడు, ఓ వస్తే 4 ఇస్తాడు. సో ఇది ఓవెల్ అండ్ నంబరింగ్ సిస్టమ్ అంటారు. ఇంకోటి ఒకవేళ AI, సో అంటే +1 కింద లెక్క, OU +1. సో వాట్ టు వాట్ ఉంటుంది, నంబరింగ్ కూడా ఉంటుంది. సో నంబరింగ్లో ఉన్నప్పుడు ఏదైతే లెటర్ ఉందో దాని యొక్క నంబర్ మాత్రమే ఇవ్వాలి, ఏదైతే లెటర్ ఉందో దాని యొక్క నంబర్ మాత్రమే ఇవ్వాలి. సో ఓకే, సో ఓవెల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను అందుకే పార్ట్ 1లో కూడా ఓవెల్స్ గురించి క్లియర్గా అంతా చెప్పింది. ఓకేనా, సో ఓవెల్స్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో దీని యొక్క నెంబర్స్ 1 2 3 4 5. సో ఓకే, 1 2 3 4 5. ఓకే క్లియర్. సో ఓకే, అందుకే ఆడిక్కడ ఈకేమో 2 పెట్టాడు, యూ వాల్యూ 5 కనుక, యూ వాల్యూ 5 ఇదిగోండి, సో 5 ఇచ్చాడు. ఈ వాల్యూ 2 కనుక 2 ఇచ్చాడు. సో సేమ్ అదే ఓవెల్స్ ఇవి, ఈ అంటే 2, ఈ అంటే 2. సో ఎస్టీ ఓవెల్స్ ఏం కాదు కదా, AEIOU. ఓకే, ఓవెల్స్ 5 2 U T T U. సో ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. సారీ ST, S 2 U 2 T U. సో ఆప్షన్ A is 2 U T T U. సో ఆప్షన్ A is the correct answer, remaining options are the wrong. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే, అర్థమైంది కదా. సో ఫస్ట్ ఆడొక వర్డ్ ఇచ్చాడు, దానికి సంబంధించిన కోడింగ్ ఇచ్చాడు. సేమ్ అదే ప్యాటర్న్లో మనం కూడా మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ యొక్క వర్డ్ సంబంధించిన కోడింగ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కనుక సేమ్ అదే మెథడ్లో వెళ్తాము. కాకపోతే ఇదేంటంటే ఓవెల్స్ మెథడ్ అనమాట. అది AEIOU అందులో వచ్చినప్పుడు దానికి ఇలా ఇండివిజువల్గా AEIOUకి ఇలా ఇండివిజువల్గా నెంబర్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఓవెల్ మెథడ్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. వెంటనే అది AEIOUకి సంబంధించింది అంటే 1 2 3 4 5 సిస్టమ్కి సంబంధించింది అని చెప్పేసి వీ కెన్ అండర్స్టాండ్ ఫర్ దట్ క్వశ్చన్ యూ కెన్ సీ. సో మళ్ళీ అదేవిధంగా ఈకి కనుక సపరేట్గా 2 వస్తే సో అది మనం వెంటనే ఈ మెథడ్ కూడా మనం గుర్తుంచుకోవాలి. AEIOU అంటే 1 2 3 4 5. సో U అంటే 5, E అంటే 2, O అంటే 4. సో ఈ ఇండివిజువల్గా గుర్తుంచుకోవాల్సిందే. సో ఓకే, సేమ్ అదే మెథడ్లో మామూలుగా S అనేది +2. సో ముందు దానికి ఏ విధంగా అయితే చేసామో అది ఇంకా +2 +1 చేసాము. సో RS, సో TU ST TU. సో ఈ అనే దగ్గర ఇది ఓవెల్ సంబంధించిన సిస్టమ్ అని మనం ముందులో అర్థం చేసుకున్నాం కనుక సో అక్కడ ఈ అనే దానికి 2 ఇచ్చాము, తర్వాత ఏ కూడా వచ్చింది అది ఈ అనేది ఒక ప్లేస్ వాల్యూ 2 కనుక 2 అనేది డైరెక్ట్గా ప్రజెంట్ చేస్తాము. దానికి ఆప్షన్ చెక్ చేసుకున్నాము, ఆప్షన్ ఏ is I answer, correct answer. We can move on the forward. Okay, clear my friends. Can you listen for this question? Okay, if man is called as MIN and woman is called as WUMIN, then how child will be called? So it already meeku cheppina question. So can you observe this question? I can give you 1 minute of time. ఓకే, సో అబ్జర్వ్ చేశారనుకుంటున్నాను. సో ఇక చూద్దాం. MEN దాన్ని ఏం చేశాడండి, MINగా కోడ్ చేసుకున్నాడు. సో ఓకే, ఉమెన్కి WUMIN. సో అంతేనండి. చైల్డ్ సో M అనేది డైరెక్ట్గా వచ్చింది, N అనేది డైరెక్ట్గా వచ్చింది, ఈ తర్వాత I వచ్చింది ఏంటండి. సో W అనేది డైరెక్ట్గా వచ్చింది, M అనేది డైరెక్ట్గా వచ్చింది, N అనేది డైరెక్ట్గానే సబ్స్టిట్యూట్ చేశాడు. O తర్వాత U ఇచ్చాడు, E తర్వాత I ఇచ్చాడు. సో చూడండి EIOU అంటే ఓవెల్స్ అనిపించట్లేదు. AEIOU ఇందాక నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో మీతో అన్నాను.
సో ఒకటి ఓవెల్స్లో డైరెక్ట్గా నెంబరింగ్ సిస్టమ్ ఉంటుంది, ఓవెల్లో వర్డ్ సిస్టమ్ కూడా ఉంటుంది, అంటే లెటరింగ్ సిస్టమ్ అనమాట. సో ఈఐఓయు, సో ఈ తర్వాత ఐ వచ్చింది, సో ఈ తర్వాత ఐ, సో ఓ తర్వాత యు, అందుకే ఓ తర్వాత యు వచ్చింది. సో ఈ తర్వాత ఐ కనుక ఈ తర్వాత ఐ వచ్చింది. సో ఇక్కడ సి ఓవెల్ కాదు, హెచ్ ఓవెల్ కాదు, ఎల్ ఓవెల్ కాదు, సో డి ఓవెల్ కాదు, ఐ ఓవెలే కదా. సో ఐ తర్వాత ఏమొచ్చిందండి, ఓ. సో ఓకే, సిహెచ్ఓఎల్డి, సో ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. ఓకే, సో అర్థమైంది కదా. ఓవెల్స్లో ఒకటి ఏఈఐఓయుకి 1 2 3 4 5 సిస్టమ్ ఉంటుంది, రెండోది డైరెక్ట్ యాడింగ్ మెథడ్ ఉంటుంది. సో ఓకే, ఓవెల్స్లో ఉన్న 2 మెథడ్స్ ఇవే, ఇంతకు మించి ఇంకో మెథడ్ అంటూ ఏది లేదు. సో ఓవెల్స్ అనేది కొంచెం టఫ్గా అడుగుతాడంటే ఇది ఒక లెటర్, సేమ్ ఇదే ప్రాసెస్ అండ్ ఇదే మెథడ్, కాకపోతే అని డేటా చేంజ్ చేస్తాడు. సో ఇక్కడ మెన్ అని ఇచ్చి ఎంఐ అని సింపుల్గా ఇచ్చాడు, లేకపోతే ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద వర్డ్స్ ప్రాస్పరిటీ అని కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్ కానీ వేరే పెద్ద పెద్ద లెటర్స్ ఇచ్చి ఇవ్వచ్చు మేబీ, అంతే, అంతకుమించి ఇంకేమీ కాదు. ఓకే మై ఫ్రెండ్స్, కెన్ యూ సీ ఫర్ దిస్ క్వశ్చన్, ఇఫ్ 25 కోడ్ హ్యాస్ బి, అంటే 25 అయిన ఒక నెంబర్కి బి అనేది కోడ్ ఇచ్చాడు. సో ఓకే, 13 12 7 ఈస్ కోడ్ హ్యాస్ ఏ నాట్ NOT, దెన్ హౌ 2 20 to 8 విల్ బి కోడ్. సో ఓకే, ఆప్షన్ EYS BYS YES SEY అని ఇచ్చాడు. సో ఓకే, అంటే 25కి బి అంటే రివర్స్ ఆర్డర్ ఆల్రెడీ చెప్పాను. సో డైరెక్ట్ ప్లేస్ వాల్యూ, సో రివర్స్ ప్లేస్ వాల్యూ అని చెప్పేసి, సో ఓకే ఆ సిస్టమ్ అనమాట ఇది. సో ఓకే, సో 25 అంటే బి అని అంటే రివర్స్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, 2 22 8. సో ఆల్రెడీ చెప్పాను 27 అనేది రివర్స్ ప్లేస్ వాల్యూ కనుక దీనికి ఇప్పుడు ఈ -2 చేయండి. సో -2 చేస్తే ఎంత వస్తుంది, 25, అంటే 25 ఎంత y. సో ఓకే, 27కి 22 అనేది మైనస్ చేయాలి. సో 22 అనేది మైనస్ చేస్తే 5 వాల్యూ వస్తుంది. 5 అంటే ఎంత మనకి ఈ వాల్యూ, సో డైరెక్ట్ ప్లేస్ వాల్యూలో. సో 27కి 8 అనేది మైనస్ చేస్తే మనకి 19 వస్తుంది. 19 అంటే ఎస్. సో ఓకే, YES అనేది వాల్యూ. సో ఓకే, సో ఆప్షన్ సి is the right answer. Move on forward. My friends, can you see for this question, if year is code has 48, అంటే ఇయర్ అనే ఒక వర్డ్కి డైరెక్ట్ కోడ్ అనమాట 48, అది ఎలా వచ్చింది అని ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ హౌ నోస్ విల్ బి కోడ్ హ్యాస్, నోస్ అనే దానికి కనుక్కోమంటున్నాడు. సో ఓకే, ఇయర్ అనేది చూద్దాం, ఇయర్ అంటే ఈ అంటే 5, సో ఏ అంటే 1, ఆర్ అంటే 18. సో ఓకే, దానికి 48 వచ్చింది కనుక మల్టిప్లికేషన్ చేద్దాం. సో మల్టిప్లికేషన్ ఎప్పుడు చేయకూడదు కదా. సో ఓకే, 5 1 18. సో ఇలా వచ్చినప్పుడు సో ఇక్కడ ప్లస్ చేయాలన్నమాట ఇప్పుడు కూడా. సో ఈ కేటగిరీలో ఫిక్స్డ్ ఫార్ములా అయితే ప్లస్ చేయాల్సిందే. సో 5 1 6 ప్లస్ 18, సో ఈక్వల్స్ టు 24. సో 24 into 2, సో 48. ఓకే, 48 యాడ్ ఇచ్చిన దానికి సరిపోయింది కదా. సో ఓకే, ఎప్పుడు కూడా ఇక్కడ ప్లస్ చేయాలండి, ప్లస్ మాత్రమే చేయాలి, ఇంకేది చేయడానికి వీలు లేదు. ఆ తర్వాత ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ చేయొచ్చు, సమ్ టైమ్స్ డివైడెడ్ బై చేయొచ్చు, సమ్ టైమ్స్ ప్లస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైనా అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అర్థమెటికల్ లాజికల్ సిస్టమ్ ప్రకారం ఇక్కడ ఏదైనా చేయొచ్చు, అర్థమెటికల్ ఆపరేషన్స్లో ఇక్కడ ఏదైనా యూజ్ చేయొచ్చు. కానీ ఈ యొక్క వర్డ్లో బట్టి కేవలం ప్లస్ ఎడిషన్ మాత్రమే యూజ్ చేయాలి. దిస్ ఇస్ ది ఫిక్స్డ్ ఫార్ములా ఫర్ ద ఎనీవేర్. ఓకే, నెక్స్ట్ NOSE. సో N అంటే 13 ప్లస్ O అంటే 15 ప్లస్, సో ఓకే S అంటే 19 ప్లస్ E అంటే 5. సో 13 15 19. సో టోటల్ ఓకే మొత్తం 53. సో అంతే కదా, ఇక్కడికి 49 ప్లస్ 48 ప్లస్ 5, సో 53. సో 53కి into 2 చేయండి. సో ఓకే, సో 6 10. So 106 is the answer. So can you check on there? So option D is the 106. Okay, clear? Okay ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ 24 వచ్చింది, దానికి ఇంటూ 2 చేస్తే 48 వచ్చింది, ఎందుకంటే ఆ ఇచ్చిన కోడ్ 48 కనుక. సో అదేవిధంగా ఇక్కడ మనకి 53 ఉంది.
సో 53 వచ్చింది. మీరు ఒకేసారి ఒకవేళ ఆప్షన్లో 53 ఉంది కదని చెప్పి 53 నొక్కడానికి వీల్లేదు. సో ఎందుకంటే కనుక ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ ఫస్ట్ దాంట్లో అప్లికేబుల్ చేశారు కనుక ఇంటూ 2 చేస్తే వచ్చిందండి ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూనే మీరు ఓకే చేసుకోవాలి. సో అదే ఒకవేళ ఇక్కడ ప్లస్ చేస్తే సో ఆ ప్లస్ మళ్ళీ ఇక్కడ మీ కోడింగ్కి అప్లై చేయాలి. సేమ్ అదే లాజిక్ అప్లై చేయాలి. డివిజన్ చేస్తే సేమ్ అదే డివిజన్ అప్లై చేయాలి. ఇక్కడ మోడ్యులస్ చేస్తే ఇక్కడ అదే లాజిక్ అప్లై చేయాలి. ఓకే, క్లియర్? Look on forward. My friends, can you see for this question? If RIT is code has 1080. So ఇందాకటువంటి ఆ టైప్ క్వశ్చనే కాకపోతే ఇది డిఫరెంట్ అనమాట. సో RIT is code has 1080, then how ABCD will be code? దానికి ఏంటని కనుక్కోమన్నాడు. సో ఇందాక మనకి ఏం చూసారా, ఒక వర్డ్ ఇచ్చి దానికి స్మాల్ నెంబర్ ఉంది. సో 100 అనేది లిమిట్ దాటది అనమాట అది. సో ఇది 100 ఉంటుంది, 1000 దాటుద్ది, ఒక్కోసారి 1000 లోపు కూడా ఉంటుంది. సో ఓకే, సో ఆ విధంగా డిఫరెన్స్ అనమాట. కాకపోతే ఇక్కడ చూసారా, ఇక్కడ RIT అని ABCD అనేసి వేరే వేరే వర్డ్స్ ఉంటాయి. ఇందాక ఓన్లీ ప్లస్ చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది, అది కంపల్సరీ వర్డ్ అనమాట. సో అక్కడ ఏమో ఇయర్, నోసు, లేకపోతే ఎలిఫెంట్, జీబ్రా, టైగర్, సో అటువంటి వర్డ్స్ వస్తాయి. సో డైరెక్ట్ వర్డ్ వస్తుంది, ఇక్కడ డైరెక్ట్ వర్డ్ రాదు. సో అది డిఫరెన్స్ అనమాట. ఇందులో డైరెక్ట్ వర్డ్ రాదు, అందులో డైరెక్ట్ వర్డ్ వస్తుంది. సో దీన్ని ఎలా చేయాలంటే కనుక, సో RIT, సో R అంటే 18, సో ఓకే, ఇంటూ చేయాలి. ఇక్కడ I అంటే 9, ఇంటే T అంటే 20. సో ఓకే, T అంటే ఎంత అండి, 20. సో దీన్ని సో 18 ఇంటూ 9 ఇంటూ 20 కంటే 3240 అంటే అంతేగా, 3240. సో దీన్ని బై 3 చేయాలి. సో ఓకే, బై 3. సో అప్పుడు ఎంత వచ్చిందంటే అది 1080 వచ్చింది. 1080 అని వాడు ఆల్రెడీ ఇచ్చాడు. సో దానికి తగ్గట్టుగా మనం చేయాలంటే 3240 వచ్చింది. ఇంటూ చేసినప్పుడు బై 3 చేస్తే నాకు 1080 వచ్చింది. ఓకేనా, క్లియర్? సో ABCD అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అంటే మొత్తం ఇంటూ చేస్తాం 24 వస్తుంది. సో 24 బై 3 అంటే 8. సో 8గా. సో 8 అనేది ఆప్షన్లో ఉందా? ABCD నహి. సో అంటే కాదు. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ 3 ఉన్నాయి కనుక ఇక్కడ 3తో డివైడ్ చేస్తే 1080 వచ్చింది. సో 1 2 3 4, మేబీ 4తో చేద్దాం. సో 24 బై 4 6, అంతేగా. 4 6 24, 4 5 20, 4 6 24. సో ఆప్షన్ C 6. ఓకే, Cలో ఉంది. సో ఓకే, క్లియర్? సో అదేదైతే లాజిక్ అప్లై చేశాడో మనం కూడా అదే లాజిక్ అప్లై చేయాలి. వీ షుడ్ అప్లై ది లాజిక్ సేమ్ యాజ్ ఫర్ ది క్వశ్చన్ కోడెడ్ లాజిక్. ఓకే, సో ఆడ ఇచ్చినటువంటి లాజిక్ని మనం కూడా అదే లాజిక్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఓకే, ఆడికి ఏ లాజిక్ ఇచ్చాడనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ కొంచెం టైం పడుతుంది, మిగతాదంతా వెరీ ఈజీ. ఓకే, ఆల్ టైప్స్ ఆఫ్ విల్ డిస్కస్ ఇట్ దేర్. ఓకే, మూవ్ ఆన్. మై ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం పార్ట్ 2లో రిమైనింగ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. సో ప్రతిదీ కూడా క్లియర్గా ప్రతి ఒక్క ఎవ్రీ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఎవ్రీ మెథడ్ ఆఫ్ క్వశ్చన్ వీ హ్యావ్ టు డిస్కస్. ప్రతి క్వశ్చన్ కూడా డిస్కస్ చేశాను. కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఉన్న అన్ని టైప్ ఆఫ్ మెథడాలజీస్ వీ కెన్ డిస్కస్ ఫర్ ది ఇన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 టైప్ ఆఫ్ వీడియోస్. ఓకే, సో ఓకే, ఇన్ ఎగ్జామినేషన్స్ సేమ్ ఇదే ప్యాటర్న్లో మీకు అడుగుతాడు. మేబీ ఇట్ కెన్ చేంజ్ అండ్ ఫర్ ది డేటా. సో డేటా చేంజ్ అవుతుంది తప్ప వేరే మెథడ్స్ అంటూ ఇంకేమీ లేవు. ఇవే మెథడ్స్ ఉన్నాయి, ఈ మెథడ్సే మీకు అడుగుతారు. ఓకే, క్లియర్? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. సో మీకు మా ఎక్స్ప్లెనేషన్ వచ్చింది, కంపల్సరీ లైక్ చేయండి, ఈ సీజన్ని హిట్ చేయండి. ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఓకే, అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, బికాస్ ఆఫ్ ది సూర్య టెక్నిక్ అకాడమీ ఆల్వేస్ విత్ యూ. సో తెలుగు వారి కోసం స్టార్ట్ చేసినటువంటి ఈ ఛానల్ని మీరు మాత్రం డెవలప్ చేయగలిగారు, మీరే డెవలప్ చేయండి. సో ప్లీజ్ టు షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ గాట్ నో ఫర్ దే, అండ్ హిట్ ది bell icon for more updating videos notifications for your mobile and then for your websites also. So okay, thank you for watching. Jai Bharat, Jai Hind.